Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం K2 మ్యాప్ సో 2 వేరియబుల్ K మ్యాప్ కోసం చూసుకోబోతున్నాం. ఒక బులియన్ ఎక్స్ప్రెషన్ని ఎలాగా K2 మ్యాప్ హెల్ప్ తీసుకుని సింప్లిఫై చేయొచ్చు అనే డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ మనకి 3 సమ్స్ ఉన్నాయి. సో మిన్ టర్మ్ 01, మిన్ టర్మ్ 012 అండ్ మిన్ టర్మ్ 12. సో మూడు టైప్స్ ఆఫ్ సమ్స్. సో సింపుల్గా సాల్వ్ చేసుకుందాం. అండ్ దీనికైనా ప్రీవియస్ క్లాస్ ఏదైతే ఇంట్రడక్షన్ క్లాస్ ఉందో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఒకసారి క్లిక్ చేసి చూడండి, మీకు చాలా ఐడియా అయితే వస్తుంది. అండ్ అలాగే మన ఇన్స్టా ఐడి కూడా ఇచ్చాము, క్లిక్ చేసి ఫాలో చేయండి. మన వీడియోస్ మీ దాకా ఏదో ఒక రూపంలో అందుబాటులోకి వస్తాయి. ఓకే, సో మనకి ఎగ్జామ్లో ఇలా ఇచ్చే అవకాశం ఉంది. మిన్ టర్మ్ 01 సాల్వ్ సింప్లిఫై చేయండి K2 మ్యాప్ హెల్ప్ తీసుకుని అని. సో ఎట్లా ఉండనియండి, K2 మ్యాప్ అంటే 2 వేరియబుల్ అన్నప్పుడు మనకి ఫిక్స్డ్గా మనం ఏం చేయాలి? ఫస్ట్ క్వశ్చన్ కన్నా సెకండ్ క్వశ్చన్ కన్నా థర్డ్ క్వశ్చన్ కన్నా ఈ స్టెప్ అయితే కామన్. ఏంటి? 2 వేరియబుల్ కాబట్టి 4 బాక్స్ వస్తుంది. ఎందుకంటే 2 to the power of n ఇక్కడ 2 వేరియబుల్ కాబట్టి 2 స్క్వేర్ 4 బాక్సెస్ అని అర్థం. సో 4 స్క్వేర్ బాక్సెస్ తీసుకోండి. 2 వేరియబుల్కి 4 స్క్వేర్ బాక్సెస్ తీసుకోండి సింపుల్గా. సో తీసుకున్నాం. తర్వాత ఏం చేయాలి? మనం 2 వేరియబుల్ కదా, ఏ బి. సో తీసుకోండి, ఏ ఇంకా ఇది బి వేరియబుల్. సో ఇప్పుడు వాల్యూస్ తీసుకోండి, 0 ఇంకా 1. ఇక్కడ కూడా తీసుకోండి, 0 ఇంకా 1. ఓకే, అండ్ ఆ తర్వాత ఏంటి? డెసిమల్ నోటేషన్ తీసుకోవాలి. 0 స్టార్ట్ చేయాలి. 0, 1, 2 అండ్ 3. సో ఫస్ట్ ఏం చేసాము? 2 వేరియబుల్ కాబట్టి 4 బాక్సెస్ 2 to the power of n 2 స్క్వేర్ 4 బాక్సెస్ తీసుకున్నాము. తర్వాత ఏ ఇంకా బి 2 వేరియబుల్స్ రిప్రజెంటేషన్ చేసాము. 01, 01 ఏబి బి అన్న తీసుకొచ్చి ఏబి అన్న తీసుకొచ్చి ఇది పైన అది కింద తీసుకున్నా ఒకటే ఆన్సర్ వస్తుంది, ఏం టెన్షన్ లేదు. సో 01, 01 తీసుకున్నాము. ఇప్పుడు డెసిమల్ నోటేషన్స్ని మనం రిప్రజెంట్ 0, 1, 2, 3. ఇప్పుడు ఇక్కడ చూడండి, మిన్ టర్మ్స్ ఏమి ఇచ్చాడు? 0 ఇంకా 1 అంటే ఏ స్క్వేర్ బాక్స్ 0 ఇంకా 1 ఈ 2 బాక్సెస్ని కన్సిడర్ చేసి మనం గ్రూప్ చేయాలి. క్లియర్ అర్థమైంది కదా? ఫస్ట్ మనం ఏం చేయాలి? 2 వేరియబుల్ అనగానే మనం 4 బాక్సెస్ తీసుకున్నాం. అదే 3 వేరియబుల్ అంటే 8 బాక్సెస్ తీసుకుంటాం. 2 క్యూబ్ అంటే 8 వాల్యూ వస్తుంది. సో ఇక్కడ మనకి 2 వేరియబుల్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి మనము 4 బాక్సెస్ తీసుకున్నాం. ఇలాగా ఏ ఇంకా బి రిప్రజెంటేషన్ చేసాం, 01 ఇంకా 01 రిప్రజెంటేషన్ చేసాము. ఇంకా డెసిమల్ నోటేషన్ 0, 1, 2, 3. ఇక్కడ ఏ 2 వేరియబుల్ ఏ K2 మ్యాప్ కన్నా ఇది ఫిక్స్. ఇప్పుడు నేను చేసేది ఒక్కొక్క సమ్కి డిపెండ్స్ ఆన్ సమ్ మారుతూ ఉంటుంది. సో ఫస్ట్ 0, 1 తీసుకుందాం. సో మిన్ టర్మ్ 0 and 1 ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ మిన్ టర్మ్ 0 ఏం రిప్రజెంటేషన్ చేస్తుంది అంటే ఏ వాల్యూ ఎక్కడైతే 0 ఉంటుందో అది ఏ బార్, ఏ వాల్యూ ఎక్కడైతే 1 ఉంటుందో అది ఏ. అదే బి వాల్యూ ఎక్కడైతే 0 ఉంటుందో అక్కడ దాన్ని బి బార్ అని తీసుకోవాలి. బి వాల్యూ ఎక్కడైతే 1 ఉంటుందో అక్కడ బి అని తీసుకోవాలి కార్నాఫ్ రూల్ ప్రకారంగా. సో ఈ బాక్స్ ఏం రిప్రజెంటేషన్ చేస్తుంది? ఇక్కడ ఏ 0 కాబట్టి ఏ బార్, బి కూడా 0 కాబట్టి బి బార్. క్లియర్ అర్థమైంది కదా? 0 వచ్చేసి ఏంటి మనకి ఇక్కడ 0 బాక్స్లో ఏముంది? ఏ బార్ ఇంకా బి బార్, ఎందుకంటే 2 కూడా 0లే కాబట్టి. ఫస్ట్ అది తీసుకోండి. 0 ఏంటి? ఏ బార్ బి బార్ ప్లస్ ఇప్పుడు 1. ఈ 1కి సంబంధించిన బాక్స్ చూడండి. ఏ వాల్యూ ఇక్కడ ఏముంది? 0 అంటే ఏ బార్. ఇక్కడ బికి సంబంధించిన వాల్యూ ఏముంది? 1 కాబట్టి బి అంటే ఏ బి, ఏ బార్ బి. సో సింపుల్. 0 బాక్స్లో ఏ వాల్యూ బి వాల్యూ బట్టి ఏ బార్ బి బార్ అని అర్థమైంది. 1 బాక్స్లోనే మనకేంటి సింపుల్గా ఏ 0 కాబట్టి ఏ బార్, బి 1 కాబట్టి బి. ఇప్పుడు దీని వాల్యూ మనం ఫైండ్ చేయాలి. అదే సింప్లిఫై బులియన్ ఎక్స్ప్రెషన్ అంటే. సో దీని వాల్యూ మనం మామూలుగా అయితే బులియన్ ఆల్జీబ్రా థీరమ్స్ వాడి చేస్తాం. అదంతా పెద్ద సమ్మక్కర్ లేకుండా సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలి అన్నదే మెయిన్ K మ్యాప్ యొక్క మెయిన్ మనకి యూసేజ్. సో సింపుల్గా దీని వాల్యూ ఎలా తీసుకోవచ్చు అంటే ఏ వేరియబుల్ అయితే సేమ్ ఉంటుందో దాన్ని తీసుకుని ఏ వేరియబుల్ అయితే మారుతుందో దాన్ని వదిలేయాలి. అంటే ఇక్కడ ఏ బార్ ఉంది, ఇక్కడ ఏ బార్ ఉంది, ఈ ఏ సేమ్గా అలానే ఉంది.
కానీ బీకి వచ్చేసరికి మారిపోయింది, ఇక్కడ బీ బార్ ఉంది, ఇక్కడ బి ఉంది, కాబట్టి బీని ఇగ్నోర్ చేసేసేయాలి, ఓన్లీ ఏ బార్ తీసుకోవాలి. దట్స్ ఇట్. ఇప్పుడు ఈ బులియన్ ఎక్స్ప్రెషన్ని మనం బులియన్ థీరమ్స్ వాడితే మనకు వచ్చే ఆన్సర్ ఇదే. అది కార్నాఫ్ ఏం చేసాడంటే సింపుల్గా మనకి దీని హెల్ప్ తీసుకుని చెప్పేసాడు ఇలాగా. సో వితౌట్ సాల్వింగ్ ఒక కాంప్లికేటెడ్ అంతా చేయక్కర్లేకుండా సింపుల్గా ఇలాగా. సో ఇక్కడ మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే ఇక్కడ చూడండి ఒకసారి. సో జీరోలోను అండ్ దీంట్లో చూడండి ఒకసారి. సో ఫస్ట్ మనకి జీరో సెల్లో చూడండి, జీరో సెల్లో ఏ వాల్యూ ఎంత 0. సో ఇక్కడ బి వాల్యూ ఎంత 0. అదే ఇక్కడ 1 సెల్లో చూస్తే, అంటే ఈ రెండు గ్రూప్ చేస్తున్నాం కదా మనం ఇప్పుడు. సో అదే ఇక్కడ ఈ 1 సెల్లో చూస్తే ఏ అలానే 0 ఉంది, బి ఇక్కడికి వచ్చేసరికి 1 అయిపోయింది, కాబట్టి బి కన్సిడర్ చేయకూడదు. మనం ఇప్పుడు 0, 1 అన్నాడు కాబట్టి ఈ 0, 1ని గ్రూప్ చేస్తున్నాం. ఈ గ్రూప్ చేసేటప్పుడు ఈ వేరియబుల్స్ వాల్యూస్ ఎక్కడైతే దేనిదైతే ఫిక్స్డ్గా ఉంటుందో దాన్ని కన్సిడర్ చేయాలి. ఏదైతే మారిపోతుందో ఆ మారిపోయేది మనకు వద్దు. సో ఫస్ట్ సెల్లో ఏ 0నే, సెకండ్ సెల్లో కూడా ఏ 0నే ఉంది, కానీ బీకి వచ్చేసరికి ఫస్ట్ సెల్లో 0 ఉంది దీని వాల్యూ, సెకండ్ సెల్లో చూసుకుంటే 1 ఉంది, కాబట్టి బి వాల్యూ మనకు అక్కర్లేదు. సో సేమ్గా ఇక్కడ చూసిన ఏ బారే, ఇక్కడ చూసిన ఏ బారే, అందుకే ఆన్సర్ ఏ బార్ వస్తుంది సాల్వ్ చేస్తే. సో సాల్వ్ చేయకుండా ఈ హింట్తో మనకి కార్నాఫ్ చెప్పడం జరిగింది. క్లియర్ కదా. సో క్వశ్చన్లో మనకి మిన్ టర్మ్ 0, 1 అంటే అర్థము 0 సెల్ 1 సెల్ని కన్సిడర్ చేయమని అర్థం. సో 0 సెల్ అంటే ఏంటి, ఏ బార్ బి బార్, ఎందుకంటే ఇక్కడ 0 ఇక్కడ 0 కాబట్టి. 1 సెల్ అంటే అర్థం ఏంటి, ఏ బార్ ఇంకా బి. దీని ఆన్సర్ ఏముంటుందంటే మనం గ్రూప్ చేసినప్పుడు ఏమైందంటే ఏ వాల్యూ మాత్రం రెండిట్లకి 0నే ఉంది, బి వాల్యూకి మాత్రం దీనికి 0 దీనికి 1 ఉంది, కాబట్టి అలా మారిపోయేది మనకు వద్దు, స్టేబుల్గా స్థిరంగా ఉన్నదే కావాలి. సో ఏ వాల్యూ మన రెండు సెల్స్ సేమ్ ఉంది కాబట్టి అదే వాల్యూ తీసుకున్నాం. అక్కడ ఏ వాల్యూ ఏంటి, ఏ బార్, అదే ఏ బార్ తీసుకున్నాం, అంతే సమ్. క్లియర్ కదా. ఇప్పుడు సెకండ్ చూద్దాం. సెకండ్ ఏంటి, కన్సిడర్ ద మిన్ టర్మ్స్ ఆఫ్ 0, 1, 2. సేమ్ ఇది K2 మ్యాప్ కాబట్టి మనం 4 బాక్సెస్ తీసుకోండి. సో 4 బాక్సెస్ తీసుకోండి. 4 బాక్సెస్ తీసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి, వేరియబుల్స్ కన్సిడర్ చేయండి. ఏ ఇంకా బి కన్సిడర్ చేసాం. 0 తీసుకున్నాం, 1 తీసుకున్నాం, 0 తీసుకున్నాం, 1 తీసుకున్నాం. తర్వాత డెసిమల్ నోటేషన్ చూపిస్తే 0, 1 అండ్ 2 అండ్ 3. ఓకే, ఇప్పుడు మనం ఎవరైనా కన్సిడర్ చేయాలి, 0 ఇంకా 1 ఇంకా 2 అంటే 0, 1, 2. ఇప్పుడు 0 సెల్ ఎవరిని చూపిస్తుంది, 0 ఏ వాల్యూ 0 అండ్ బి వాల్యూ కూడా 0. నెక్స్ట్ ఈ సెల్, సో ఏం చూపిస్తుంది ఇక్కడ, ఏ వాల్యూ 0 ఇంకా బి వాల్యూ ఏమో 1 అంటే ఏ బార్ బి, అండ్ ఇందులో ఏ వాల్యూ ఏమో 1 కాబట్టి ఏ, బి వాల్యూ 0 కాబట్టి బి బార్. సో మనకేంటి 0, 1, 2 అంటే 0 సెల్ 1 సెల్ అండ్ 2 సెల్. 0 సెల్లో A0 B0 కాబట్టి ఏ బార్ బి బార్. 1 సెల్లో 0 వచ్చేసి 0 ఏ వాల్యూ 0 బి వాల్యూ 1 కాబట్టి ఏ బార్ బి. ఇక్కడ ఏ వాల్యూ 1 ఉంది కాబట్టి ఏ, బి వాల్యూ 0 ఉంది కాబట్టి బి బార్. సో మిన్ టర్మ్స్ 0, 1 and 2 is equal to. సో ఏంటది, ఫస్ట్ 0 ఏంటి మనకి ఏం చూపిస్తుంది, ఏ బార్ బి బార్ ప్లస్ 1 ఏంటి ఏ బార్ బి ప్లస్ 2 ఏంటి ఏబి బార్ ఏబి బార్. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. సో మనకి 2 ఉన్నప్పుడు ఇలా డైరెక్ట్గా గ్రూప్ చేసుకోవచ్చు. మరి ఇలా 3 ఉన్నాయి కదా, ఇప్పుడు 0, 1, 2 కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 2 గ్రూప్స్ వస్తాయి. అది ఏంటంటే ఈ 0, 1 పక్క గ్రూప్ 1, అలాగే 0, 2 ఇలా ఒక గ్రూపింగ్. ఈ 2 గ్రూపింగ్స్ మనం కన్సిడర్ చేసి దాని వాల్యూ ఫైండ్ చేయాలి. 2 గ్రూపింగ్స్ వస్తాయి. సో ఫస్ట్ ఈ గ్రూప్ తీసుకోండి, గ్రూప్ 1,
గ్రూప్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ బి బార్ ఏ బార్ బి. సో తీసుకోండి ఏ బార్ బి బార్ ప్లస్ ఏ బార్ బి ఈజ్ ఈక్వల్ టు, మనం ఏం చెప్పాము, రెండు సేమ్ ఉన్నవే తీసుకోవాలి, వేరియేషన్ ఉన్నవి మనకు వద్దు. సో ఇక్కడ ఏ బారు సేమ్ ఉంది కానీ బి మారిపోతుంది కాబట్టి మనకి బి వద్దు, ఓన్లీ ఏనే తీసుకుందాం, అదే వాల్యూ ఏ బార్. ఓకే, ఇప్పుడు గ్రూప్ 2 కన్సిడర్ చేయండి. గ్రూప్ 2 ఏ బార్ బి బార్ అండ్ ఏబి బార్. ఏ బార్ బి బార్ ప్లస్ ఏబి బార్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు సెకండ్ గ్రూప్లో చూసుకుంటే ఏ మారిపోతుంది, ఇక్కడ ఏ బార్ ఉంది, ఇక్కడ ఏ ఉంది, కానీ బి మాత్రం బి బార్. కాబట్టి ఇక్కడ ఏని ఇగ్నోర్ చేసి ఓన్లీ మనం బీనే కన్సిడర్ చేస్తాము. సో ఇప్పుడు ఈ బులియన్ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఏంటి అంటే ఈ గ్రూప్ 1 ఆన్సర్, గ్రూప్ 2 ఆన్సర్. సో సింపుల్గా ఏంటి, గ్రూప్ 1లో ఏమొచ్చింది మనకి ఏ బార్, గ్రూప్ 2లో బి బార్, అంతే. ఇప్పుడు ఈ బులియన్ ఎక్స్ప్రెషన్ని మనం బులియన్ ఆల్జీబ్రా థీరమ్స్ వాడితే కనుక మనకి ఫైనల్గా పెద్ద సమ్ము చేసిందో తెలుస్తుంది ఏంటంటే ఏ బార్ బి బార్ అని. అది ఏమి చేయక్కర్లేకుండా కార్న్ ఆఫ్ ఎల్ తీసుకుని సింపుల్గా చేస్తుంది. సో ఏంటి సింపుల్గా ఇక్కడ 3 ఇచ్చాడు కాబట్టి 0 1 2 ఇచ్చాడు కాబట్టి మనం 0 ఏంటి ఏ బార్ బి బార్, 1 ఏంటి ఏ బార్ బి, 2 ఏంటి ఏబి బార్, ఇలా 3 తీసుకోవడం జరిగింది. ఎగ్జామ్లో ఇలా అని అడగచ్చు క్వశ్చన్, లేదా ఇలా అని అడగచ్చు. ఇలా అడిగితే నెక్స్ట్ ఇలా చేయాల్సి ఉంటుంది. క్లియర్ కదా? సో మనకి ఏ బార్ బి బార్, ఏ బార్ బి, ఏబి బార్ ఇలా ఉన్నాయి. 3 ఉన్నాయి కాబట్టి 2 గ్రూప్స్, ఇలా ఒక గ్రూప్ చేసుకున్నాము, ఇలాగ ఒక గ్రూప్. సో ఇలాగ ఈ గ్రూప్కి సంబంధించి గ్రూప్ 1 కింద తీసుకున్నాం, దీన్ని ఏం చేసామంటే గ్రూప్ 2 కింద తీసుకున్నాం. మన కండిషన్ ఏంటి, ఏదైతే సేమ్గా ఉంటుందో అదే మన ఆన్సర్, ఏదైతే సేమ్గా ఉండదో మారిపోతుందో దాన్ని ఇగ్నోర్ చేయాలి మనం. కాబట్టి ఇక్కడ ఏ బార్ సేమ్ ఉంది కాబట్టి ఏ బార్ తీసుకున్నాం, ఇక్కడ బి బార్ బి ఉంది కాబట్టి బిని ఇగ్నోర్ చేసాం. నెక్స్ట్ ఏ బార్ ఏ మారిపోతుంది కాబట్టి ఏని ఇగ్నోర్ చేసాం, బి బార్ సేమ్ ఉంది కాబట్టి బి బార్ తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ 2 గ్రూప్స్లో మనకు వచ్చిన ఆన్సర్ని ఈ ఎక్స్ప్రెషన్ వేసేసుకున్నాం, ఏ బార్ బి బార్. దట్స్ ఇట్, అయిపోయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ది మిన్ టర్మ్స్ 1, 2ని సాల్వ్ చేసుకుందాం. సో సేమ్ K2 మ్యాప్ కాబట్టి ఏంటి ఇక్కడ మనకి 4 బాక్సెస్ తీసుకోండి. సో 4 బాక్సెస్ అండ్ నెక్స్ట్ 2 వేరియబుల్స్ కాబట్టి వేరియబుల్స్ తీసుకోండి, ఏ ఇంకా బి ఇంకా 0 1 0 1. ఓకే, 0 1 0 1 తీసుకున్నాం. ఇప్పుడు ఏంటి మనకి సింపుల్గా డెసిమల్ నోటేషన్ తీసుకోండి, 0 1 and 2 and 3 తీసేసుకున్నాం. సో ఇప్పుడు 1 2 కాన్సన్ట్రేషన్ చేయమంటాడు. 1 2 అంటే ఏంటి, ఇది అండ్ ఇది. సో మనకి కార్నాఫ్ మ్యాప్లో డయాగ్నల్గా కుదరదు. సో ఫస్ట్ అది తీసుకోండి మిన్ టర్మ్స్. సో మిన్ టర్మ్ 1 and 2 ఈజ్ ఈక్వల్ టు, ఈ 1 అంటే ఏంటి, ఇక్కడ ఏ వాల్యూ ఏముంది మనకి 0 అంటే ఏ బార్, ఇక్కడ బి వాల్యూ ఏంటి బి ఎందుకంటే 1 కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఏ వాల్యూ 1 కాబట్టి ఏ, బి వాల్యూ 0 కాబట్టి బి బార్. ఓకే, ఇప్పుడు 1 బదులు ఇది తీసుకోండి, 1కి ఏంటి ఏ బార్ బి ప్లస్ 2కి ఏంటి ఏబి బార్. ఓకే, సో ఇప్పుడు మనం సాధారణంగా ఈ 1 పక్క ఉన్నాయి కాబట్టి గ్రూపింగ్ కుదిరింది. ఇక్కడ డయాగ్నల్గా ఉంది కాబట్టి ఇక్కడ ఏంటి డయాగ్నల్గా ఉంది కాబట్టి గ్రూపింగ్ కుదరదు, ఇలానే అంతే. సో మిన్ టర్మ్స్ 1 and 2 అంటే ఏంటి ఏ బార్ బి ప్లస్ ఏబి బార్, అంతే.